ఈ వీడియోలో ఒక హైదరాబాద్ కుర్రాడి ఆవేదన చూడండి. కశ్మీర్ దాకా ఎందుకు మన హైదరాబాద్ ఇక్కడ యూసఫ్ గూడాలో మా ఫ్రెండ్స్ వాళ్ళే మ్యూచువల్ ఫ్రెండ్స్ నాతో ఒకసారి షేర్ చేసుకున్నాడు. వీడేంట్రా షోయబ్ అఖ్తర్ డీపీ పెట్టుకున్నాడు అని. పాకిస్తాన్ గెలిస్తే స్టేటస్లో స్టోరీస్ పెట్టుకుంటారు. ఇలా బయోద్లో జిహాద్ అని ఉంటుంది. లైక్ యూసఫ్ గూడాలో కృష్ణనగర్లో ఇక్కడుండి కూడా. సో ఈ బుద్ధులు అలాగే ఉంటాయి. ఫస్ట్ వీళ్ళని తరమాలి. లైక్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కొట్టు తరమాలి. దాని తర్వాతనే వాళ్ళని కొట్టగలం. కొన్ని పోస్టుల కింద కమెంట్స్ పెట్టే వాళ్ళని కూడా చూసా. వాళ్ళ పోస్టులు చూస్తే మళ్ళీ చార్మినార్ కాడ హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారు. అంటే పాకిస్తాన్ హైదరాబాద్లో ఉన్నారు. పాకిస్తాన్ వరకు ఎందుకురా భయ్, మన కంట్రీలోనే ఉన్నారు దేశద్రోహులు. షోయబ్ అఖ్తర్ ఫోటోలు డీపీలుగా పెట్టుకుంటారు, లవ్ జిహాదీ అని నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ఉండి మన దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆ కుర్రాడి ఆవేదన. ప్రస్తుతం కొన్ని చోట్ల అలానే జరుగుతుంది. మనం పాకిస్తానీల్ని తిరిగి వెనక్కి పంపించేస్తున్నాం. సుమారు 1000 మందిని పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పి ఆంక్షలు పెట్టింది మన గవర్నమెంట్. ఈ తరుణంలో కొంతమంది దేశద్రోహులు ఏమని పోస్టులు పెడుతున్నారంటే, పాకిస్తానీల్ని అయ్యో ఎందుకు వెనక్కి పంపించేస్తున్నారు, వాళ్ళు భార్య పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు, బాధలు పడుతున్నారని చెప్పి ఎఫ్బీలో ఇన్స్టాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు వెళ్ళిపోతున్నారని మీకు అంతగా బాధగా ఉంటే, వాళ్ళని మన ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మీరు బాధపడుతుంటే మీరు కూడా వారితో వెళ్ళిపోండి. మీలాంటి దేశద్రోహుల్ని ఇంతకాలం ఈ దేశం భరించింది, మేము కూడా భరిస్తూ ఉన్నాం. దేశభక్తులు అంటే ఓ దేశానికి సేవ చేయాల్సిన అవసరం లేదు. దేశద్రోహులు అంటే దేశం మీద బాంబులు వేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఉండి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లే దేశద్రోహులు. మన దేశంలో ఉండి మన దేశానికి సపోర్ట్ చేస్తే వాళ్లే దేశభక్తులు మా దృష్టిలో. ప్రస్తుతం ఎలా ఉందంటే, మన దేశంలో మనతో పాటే ఉండి పాకిస్తానీలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పాకిస్తానీల మీద జాలి పడతా ఉన్నారు. మీరు పాకిస్తానీల మీద ఎంత జాలి పడతా ఉన్నారు, ఒక్కసారి పాకిస్తాన్ వెళ్ళి ఒక 2 రోజులు ఉండి చూడండి. కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. మీరు ఇంతలా జాలి పడుతున్నారు, అక్కడున్న పాకిస్తానీలు ఏ ఒక్కరు కూడా ఇండియా మీద ఇంత కూడా జాలి పడరు. అంతెందుకు, పాకిస్తాన్లో ఉన్న పరమత ప్రజల మీద కూడా వాళ్ళు జాలి పడరు, దాడులు చేస్తూ ఉంటారు. మనం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటున్నాం. ఇక్కడ ఏ మతానికి చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుపోతా ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు అజయ్ బాబు అనే పాస్టర్ కొంచెం నిరసన తెలియజేయడం, గొడవలు చేయడం, పెద్ద ఎత్తున గవర్నమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి నిన్న మాట్లాడుతూ, మోదీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే మొదటగా మా క్రిస్టియన్సే ఉంటాం, మా క్రిస్టియన్ సోదరులు రాడ్లు పట్టుకొని నిలబడతారని చెప్పి అజయ్ బాబు అనే పాస్టర్ మాట్లాడడం జరిగింది. మనకు ఎన్ని గొడవలు ఉన్నా ఇలాంటి సమయంలో దేశానికి ఆపద వచ్చినప్పుడు మేమంతా కలిసి నిలబడతామని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, హిందువులు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమంతా భారతీయులు. మతం కులం తర్వాత అది పక్కన పెడితే మొదటగా మనం భారతీయులం అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. మన భారతదేశానికి ఆపద వచ్చినప్పుడు మనమంతా ఒకటై భారతదేశానికి సపోర్ట్ చేయాలి తప్ప మన మీద యుద్ధం చేస్తున్నటువంటి అపోనెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. మీకు అంతగా జాలి ఉంటే, మేము ఎంత చెప్పినా మాకు పాకిస్తాన్ వాళ్ళ మీద జాలి ఉంది అనుకునే వాళ్ళు వెళ్ళిపోయి పాకిస్తాన్ తరపున నిలబడండి. అంతేగాని ఎక్కడుండి అటు సపోర్ట్ చేస్తూ అటు సగం ఇటు సగం ఎటు వెళ్ళలేక తలమునకలవద్దు. దయచేసి వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతే మీరు పాకిస్తానీలు అని మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎక్కడుండి పక్కలో బల్లెంలాగా మాకు వెన్నుపోటు పడవద్దు. దయచేసి దేశం కోసం సైనికులు ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డారు. మీకు చేతనైతే వారికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.